హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి తన 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఈ శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించింది. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు హెచ్సిఎస్సి నూతన సెక్రటరీ జనరల్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నగరం అంతటా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి హెచ్సిఎస్సి కృషి చేయనుంది. సో బేసికల్గా ఈ హెచ్సిఎస్సి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్గా టేకప్ చేయడము. ఇవి ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, సైబర్ సెక్యూరిటీ దాని మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి. దీని విషయంలో టైం టు టైం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడము, సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, కొన్ని ఈ సోషల్ మీడియా ద్వారా వేరే అదర్ మీడియం ద్వారా కూడా పబ్లిక్ మనం రీచ్ కావడము, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సెమినార్ వర్క్షాప్స్లో కూడా మనం చాలా మంది ఎక్స్పర్ట్స్ పిలుస్తాము. అట్లనే నార్కాటిక్స్ గురించి కూడా, ఈ డ్రగ్స్ విషయంలో కూడా పెద్ద ఎత్తున మన చీఫ్ మినిస్టర్ గారు కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్య తీసుకోవాలా అనేది విషయం మన అందరి దృష్టికి వచ్చింది. సో ఇదొక వర్టికల్ మీద కూడా మనం పనిచేస్తాము, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము ఇన్వాల్వింగ్ ఆల్ ది స్కూల్స్. తర్వాత హ్యూమన్ సేఫ్టీ అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా వేరియస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. విల్ ఆల్సో గో టు ఇండస్ట్రీస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎనీవేర్ వేర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, అండ్ పబ్లిక్ అవేర్నెస్ మీద చాలా చేస్తుంటాము. ఇలాంటివి మెనీ వర్టికల్స్ ఉన్నవి. ఈవెన్ సిఎస్ఆర్ దీంట్లో ఒక వర్టికల్ ఉంది. సో మన ముఖ్యమైన ఉద్దేశం ఈవెన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, సిటీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. సో వీ ఆల్సో డీల్ విత్ దట్. టైం టు టైం మనము ఈ యొక్క సిటిజన్స్ను, మన ఎన్జిఓస్ కానివ్వండి, మన ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీరందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క సిటీ యొక్క బాగోగులు, ఈ సిటీలో పద్ధతిగా ఒక సివిలైజ్డ్ మేనర్గా ఈ సొసైటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా స్టూడెంట్స్ కూడా మంచి ఒక డిసిప్లిన్డ్గా ఉండడానికి, మంచి పద్ధతిలో పోవడానికి, ఈ చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండడానికి లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాము. ఈ రోజున ఈ హెచ్సిఎస్సి ఈరోజు ఈసీ మీటింగ్ ఉండే, దాంట్లో నన్ను సెక్రటరీ జనరల్గా నియమించడం జరిగింది. డెఫినెట్గా ఈ రాబో కాలంలో ఈ మాకున్న ఆల్ ఆర్గనైజేషన్, సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఎన్నో ఉన్నాయి, నేషనల్ అసోసియేషన్స్ ఉన్నాయి, స్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కొలాబరేట్ చేసుకుంటూ ఈ అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం మాకుంది. ఫ్యూచర్లో డెఫినెట్గా హెచ్సిఎస్సి కూడా దేశంలోనే ఒక మంచి రికగ్నిషన్ రావాలా, దీనికి కూడా పిల్లలకు కూడా మంచి జరగాల, సిటిజన్స్ మంచి జరగాల. మన హైదరాబాద్ సిటీకి కూడా ఒక హైదరాబాద్ బ్రాండ్ ఉంది కదా, ఆ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్కి ఎలాంటి కూడా మచ్చ లేకుండా ఒక సిటీ అంటే ఇలాగా ఉండాలనే ఒక పద్ధతిగా దీన్ని ముందు తీసుకెళ్ళి మనము ఒక మంచి ప్రవర్తన గల సిటిజన్స్ కూడా మన సిటీ తయారు చేయాలా. ఇంకోటి మేజర్ అనదర్ వర్టికల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అదొక వర్టికల్. సో ముందు చాలా వర్టికల్స్ టేకప్ చేస్తాము. ఎక్కడెక్కడ గవర్నమెంట్, పోలీసు ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది, అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది, అలాంటి వర్టికల్స్ అన్నీ కూడా తీసుకొని ఆ ఇష్యూస్ అన్నీ కూడా హైలైట్ చేస్తూ అందులో మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మన ఒక సిటిజన్స్కు చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ కమింగ్ మంత్స్ డెఫినెట్గా చాలా యాక్టివిటీస్ చేస్తాము. దీనివల్ల మన స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తాను.